యా మార్నింగ్ చెప్పింది ఏంటిదంటే ఎస్బీఐ మీద ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా. సపోర్ట్ గా ఐడెంటిఫై చేసాం, ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్ గా ఐడెంటిఫై చేయాలి అనేది. సో ఇది మనం వేరే ఏదైనా చార్ట్ పైన చూద్దాం. ఎనీ ఆఫ్ ద చార్ట్ తీసుకొని ఎవ్రీడే మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. సరే, బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ అయింది? ఇలా పర్ఫామ్ అయింది కదా ఈ రోజు మార్కెట్. మనకు కావాల్సింది ఏంటిదంటే వి షేప్ రికవరీస్, ఏ షేప్ రికవరీసే మనకు కావాలి. మార్కెట్ లో సడన్ వి షేప్ రికవరీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. ఇంత ఫాల్ అయ్యి ఇంత పెరిగిందంటే దాని అర్థం ఏంటిది? మార్కెట్ లో డిమాండ్ ఉన్నది, బయ్యర్స్ ఉన్నారు అని ఇక్కడ ఒక బయ్యర్స్ పాయింట్ మార్క్ చేయండి. ఎగ్జాక్ట్ అక్కడ నుంచి బుల్లిష్ హరామి చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, ఏం చేసుకొని పైకి వెళ్ళింది మనకు సంబంధం లేదు. వి షేప్ రికవరీ వచ్చాక వి షేప్ రికవరీ వచ్చింది అని మనం ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ పెరిగింది 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 పెరిగింది, ఇక్కడ నుంచి పడడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మార్కెట్ లో సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు, సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అని అన్నాక ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ అని ఒక లైన్ డ్రా చేయండి, రెడ్ కలర్. ఇప్పుడు మన గేమ్ ఏంటిదంటే నౌ వి ఐడెంటిఫైడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒక వి షేప్ మూవ్ లో సపోర్ట్ అన్నాం, ఒక ఏ షేప్ మూవ్ ని రెసిస్టెన్స్ అన్నాం. మళ్ళీ ప్రైస్ గనక వి షేప్ మూవ్ ని టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే మార్కెట్ పెరుగుతుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే కింద పడుతుందని. లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ ని టచ్ చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే మళ్ళీ కిందికి వస్తుందని ప్రిడిక్ట్ చేస్తాం. లేదు, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందని ప్రిడిక్ట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం ఏమైంది. మార్కెట్ వెళ్ళి రెసిస్టెన్స్ ని టచ్ చేసి బేరిష్ హరామి చేసింది. ఎందుకు చేసింది బేరిష్ హరామి? అక్కడే ఎందుకు చేయాలి బేరిష్ హరామి? అప్పటి వరకు చేయని బేరిష్ హరామి. రెసిస్టెన్స్ ఉన్నది, మళ్ళీ ఏ షేప్ రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బేరిష్ హరామి చేసింది. ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసినాం. ఇదే మనం ఐడెంటిఫై చేసిన రెసిస్టెన్స్ ని మళ్ళా కన్ఫర్మ్ చేసింది రెండోసారి. మూడోది బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈజీగా స్కాల్ప్ చేసేయచ్చు. ఇలాంటి మూమెంట్స్ ఐడెంటిఫై చేయండి. ఒకవేళ బ్రేక్ అయితే పైకి వెళ్తుందని, లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ యాక్ట్ అవుతుందని అనుకుంటాం. చూడండి ఏమి జరిగింది. మళ్ళీ బేరిష్ ఇండికేషన్ వచ్చిందా, గ్రీన్ ని ఓవర్కమ్ చేస్తూ రెడ్ వచ్చింది. మళ్ళీ ఏమైంది? గ్రీన్ ని ఓవర్కమ్ చేస్తూ రెడ్ మార్కెట్ కింద ఫాల్ అయింది. చూద్దాం. మార్కెట్ ఫాలో అవుతూనే ఉన్నది. బేరిష్ హామీ చేసింది మార్కెట్. చాలా ఈజీగా ఇలాంటి పాయింట్స్ ని మార్క్ చేయండి అని చెప్పాను నేను. ఒకవేళ బ్రేక్ అయితే సపోర్ట్ యాక్ట్ అవుతుందని, మళ్ళీ మార్కెట్ ఈ సపోర్ట్ ని వచ్చి టచ్ చేసిందా? టచ్ చేయలే సపోర్ట్ ని వచ్చి మార్కెట్. ఇలాంటి పాయింట్స్ కావాలి మనకు. ఇంకా ఎలాంటి పాయింట్స్ కావాలంటే ఇవన్నీ వదలొద్దు, ఇవన్నీ కూడా డ్రా చేస్తూనే ఉండాలి. ఏ షేప్ రికవరీ చేసింది అంటే మీరు రెసిస్టెన్స్ అని పెట్టండి. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, రెండోసారి మళ్ళీ దీన్ని వచ్చి టచ్ చేసి బేరిష్ ఇండికేషన్ ఇస్తే కింద పడుతుందని ప్రిడిక్ట్ చేస్తాం. ఎనీ వి షేప్ రికవరీ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, గ్రీన్ కలర్ పెట్టండి సపోర్ట్ అని. మళ్ళోసారి ఇక్కడికి వచ్చి బుల్లిష్ ఇండికేషన్ ఇస్తే మార్కెట్ పెరుగుతుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. ఇలాంటి లెవెల్స్ కావాలి. ఇలాంటి లెవెల్స్ మనకి ఇంకా నిన్నటి మార్కెట్ లో వావ్, ఇక్కడ చూడండి సపోర్ట్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. ఇలాంటి పాయింట్స్ ఐడెంటిఫై చేయండి. ఇంకొక లెవెల్ ప్రీవియస్లీ సపోర్ట్, నెక్స్ట్ డే మార్నింగ్ సపోర్ట్, ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని మంచి మారబోజు క్యాండిల్ తోటి బ్రేక్ డౌన్ అయి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయినాక మనం ఐడెంటిఫై చేయట్లేము ఇది ఒక సపోర్ట్ అని. ముందు రోజు ఐడెంటిఫై చేసి పెట్టాం, ఇలా ఉంటది మార్కెట్. ఇలా సపోర్ట్ తీసుకున్నది, ఇక్కడ నుంచి ఓపెన్ అయి పైకి వెళ్ళింది మార్కెట్. రెండోసారి కూడా మార్కెట్ ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చి బుల్లిష్ ఇండికేషన్ ఇస్తుంది. మార్కెట్ పైకి వెళ్ళిందా మళ్ళీ? సరే, మళ్ళీ మళ్ళీ కిందికి వచ్చి మంచి మారబోజు క్యాండిల్ తోటి బ్రేక్ డౌన్ అయిందండి. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఏమనుకున్నాం? మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో బై వెన్ సపోర్ట్ ఈస్ కన్ఫర్మ్డ్, సెల్ వెన్ సపోర్ట్ ఈస్ బ్రోకెన్. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే సెల్ చేయండి అనుకున్నాం కదా. ఇంకా మనకు డబల్ కన్ఫర్మేషన్ కోసం మారబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చిందండి. బేరిష్ ఇండికేషనే కదా బ్లాక్ మారబోజు అంటే.
సరే పోనీయండి, మనకు తెలియదు సపోర్ట్ బ్రేక్ అయింది అని మనం చూస్తున్నామా, ఒకటోసారి రెండోసారి మూడోసారి సపోర్ట్ యాక్ట్ చేసి బ్రేక్ అయినాక సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది అని కూడా మనకు తెలుసు కదా. రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుందా చూద్దాం, రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుందా చూద్దాం. వావ్, రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇచ్చిందండి. గ్రీన్ కలర్ క్యాండిల్ లోపల రెడ్ కలర్ క్యాండిల్ చేసింది, రెసిస్టెన్స్ ని టచ్ చేసి ఫస్ట్ ఐడెంటిఫై చేశాం, ఇది మళ్ళీ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది అంటే కన్ఫర్మేషన్ వచ్చింది. మూడోది బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది, మార్కెట్ ఫాల్ అయింది. సరే మళ్ళీ మిస్ అయినాం అనుకుందాం, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది, మళ్ళీ కూడా ఆపర్చునిటీ ఇచ్చిందండి ట్రేడర్స్ కి. ఇది ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అంటే, ఇది ఎవ్రీడే అనాలిసిస్. మార్కెట్ లో ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటది, మనం ఐడెంటిఫై చేస్తూనే ఉండాలి. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతూ బేరిష్ ఎంగిల్ఫై చేస్తుంది, బేరిష్ హరామీ చేస్తుంది, బ్లాక్ మారోబోజో ఇచ్చింది, బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తున్నాయి కదా. ఇలాంటి పాయింట్స్ ఐడెంటిఫై చేయండి. కంప్లీట్ గేమ్ దీని మీదనే ఉంటది, మేము ఇచ్చే కాల్స్ అన్ని కూడా దీని బేస్డే ఉంటాయండి. ఓకే, ఇంకా మీకు క్లియర్ గా మీరు ఎలా రీసెర్చ్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది ప్రాక్టీస్ చేయండి, ఇలానే ప్రాక్టీస్ చేయండి. నేను ఎస్బీఐ చార్ట్ లో కూడా ఇదే చూపెట్టింది, ఎస్బీఐ చార్ట్ లో కూడా ఎస్బీఐఎన్ ఎస్బీఐ చార్ట్ లో కూడా మార్నింగ్ నేను చెప్పింది ఏంటిదంటే, ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయండి. ఒకటి సపోర్ట్ అనుకోండి, ఒకటి రెసిస్టెన్స్ అనుకోండి. ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే రియాక్ట్ కాండి అని చెప్పాను నేను మార్నింగ్. మళ్ళీ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే రియాక్ట్ కాండి అని చెప్పాను మార్నింగ్. బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కదా, ఈవినింగ్ స్టారే కదా ఇది, మార్కెట్ ఫాల్ అయింది. ఫస్ట్ ఐడెంటిఫై చేశాం, సెకండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశాం, మూడోది బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కోసం వెతుకుతున్నాం. ఇది బ్రేక్ డౌన్ అయినా పట్టించుకోలే, బ్రేక్అవుట్ అయినా పట్టించుకోలే, మనం చూడలే, మనకు అలాంటి పాయింట్స్ మనకొద్దు. ఇది మారబోజుతో బ్రేక్ డౌన్ అయితే కావాలి మనకు, లేదు అలా కాలేదు, దీన్ని రెస్పెక్ట్ చేసి దీన్ని టచ్ చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తేనే మనకు కావాలి, బ్రేక్ అయిపోతే మనకు సంబంధం లేదు. ఇక్కడెక్కడనో షూటింగ్ స్టార్ వచ్చిందని ఐడెంటిఫై చేసి ఏం లాభం, దీన్ని ఐడెంటిఫై చేసి ఏం లాభం. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలి అని చెప్పేది వి షేప్ రికవరీ, ఏ షేప్ రికవరీ. ఏ షేప్ రికవరీ దగ్గరనే మనం బేరిష్ ఇండికేషన్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ షేప్ రికవరీస్ ఎక్కడ వస్తాయి, రెసిస్టెన్స్ దగ్గర వస్తాయి. రెసిస్టెన్స్ ఇదే అని ఎలా చెప్తున్నామంటే, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది, రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది, మళ్ళీ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే మళ్ళీ డౌన్ సైడ్ పోతుందని సెకండ్ టైం మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చింది చూసారా. ఇదే కదా ఇందాక బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెట్టాను నిన్నటి చార్ట్ లో, ట్రేడర్స్ కి ఆపర్చునిటీ ఇస్తుంది ఒకసారి కాకపోతే ఒకసారి అని డిస్కస్ చేశాం. ఈ రోజు కూడా అదే జరిగిందండి, ఈ రోజు కూడా ఒకసారి రెసిస్టెన్స్ అనుకున్నాక మళ్ళీ ఆ రెసిస్టెన్స్ కి వచ్చి బేరిష్ ఇండికేషన్. అదే నిన్నటి మార్కెట్ లో కూడా జరిగింది, బేరిష్ ఇండికేషన్ ఆపర్చునిటీ ఇస్తుంది, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి. ఈ ప్రాక్టీస్ చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. దీనికి ఇంకా నేను కొన్ని పాయింట్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటిది అంటే, ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫై, మీరు ఆల్రెడీ చేశారు, ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, లేదంటే జోన్స్ అనుకోండి, సప్లై అండ్ డిమాండ్ జోన్స్, డిమాండ్ అండ్ సప్లై జోన్స్. అంటే ప్రతిసారి లైనే పెట్టకుండా అప్పుడప్పుడు ఇలా రెక్టాంగిల్ యూజ్ చేయాలి. నేను రెక్టాంగిల్ పెట్టాను కదా, ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ అని రెక్టాంగిల్స్ యూజ్ చేయవచ్చు. ఓకే, యా, ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఐడెంటిఫై చేస్తారా. జోన్స్ ఐడెంటిఫై చేసినాక రెండో లెవెల్ ఏం చేస్తారంటే, ఐడెంటిఫై లెవెల్స్, ఐడెంటిఫై ఫ్యూ లెవెల్స్ వేర్
support became resistance and vice versa, where support is acting as the resistance. అంటే ఇదే ఇప్పుడు నేను చూపెట్టాను కదా, ఇక్కడ ఎస్ ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది, రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అని చూపెట్టాను కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్ వేర్ రెసిస్టెన్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అనే పాయింట్స్ కావాలి మనకు. ఓకే, నెక్స్ట్ మూడో లెవెల్ ఏం చేయండి అంటే ఐడెంటిఫై బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ on the support and bearish candlestick patterns at resistance. ఓకే, ఈ మూడు పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఈ మూడు లెవెల్స్ ఆఫ్ హోంవర్క్స్, ఫస్ట్ ఈ వర్క్ చేయండి, సెకండ్ ఈ వర్క్ చేయండి. ఈ పాయింట్స్ నేను ఇప్పుడు చూపెట్టాను కదా, వేరే సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ హోంవర్క్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ హోంవర్క్ ఏంటిదంటే ఇక్కడ ఉన్నది చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని ఐడెంటిఫై చేయడం, లేదంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ని ఐడెంటిఫై చేయడం. మీరు ఇది ఐడెంటిఫై చేసి పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు మనకు కావాల్సింది సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ అయితే సపోర్ట్ యాక్ట్ అవుతుంది. ఇది కూడా మీరు ఐడెంటిఫై చేశారు కొన్ని. ఇంకా ఇలాంటి జోన్స్ ఐడెంటిఫై చేయండి. మూడో లెవెల్ ఆఫ్ హోంవర్క్ ఏంటిదంటే సపోర్ట్ మీద బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రావడం ఐడెంటిఫై చేయండి, రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రావడం అనేది ఐడెంటిఫై చేయండి. ఇలాంటి పాయింట్స్ ఐడెంటిఫై చేయండి. రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇలా తీసుకెళ్ళండి. ఈ అనాలిసిస్ చేయండి ప్రతిరోజు. ప్రతి గ్రాఫ్, ఏదైనా గ్రాఫ్ అండి, ఎనీ గ్రాఫ్ తీసుకొని ఈ అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్, నేను జస్ట్ ఇప్పటిదాకా చెప్పిన దాన్ని సింప్లిఫై చేశాను. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేశాను, తర్వాత ఏం చేశానంటే సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతున్న లైన్స్, రెసిస్టెన్స్ సపోర్ట్ యాక్ట్ అవుతున్న లైన్స్ ని ఐడెంటిఫై చేశాను. తర్వాత సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తున్నాయా అనే పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి మార్క్ చేశాను. తర్వాత ప్రిడిక్ట్ చేస్తాను. ఈ మూడు కన్ఫర్మేషన్స్ బేస్డ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ అనాలిసిస్ చేయండి. కొన్ని ఐడెంటిఫై చేసి ఇలా వీడియో తీసి పెట్టినా సరే, ఫొటోస్ పెట్టినా సరే ఇప్పుడే పెట్టేయండి. ఇప్పుడే పెడితే సో దట్ నేను కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తాను ఇంకా. ఓకే, యా, థ్యాంక్ యూ.